అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ నిన్న భానుగారి పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇస్కితడే ఇస్కితడే అదే బానక్క హోస్ట్ చేసి మైక్ పట్టుకున్నా ఆవిడ్ని కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది ఆవిడ స్టెప్ వేశారు అంటే యాక్ట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. ఎస్, సో ముందుగా టైటిల్ గురించి మాట్లాడాలి అంటే డైరెక్టర్ గారితోనే మొదలు పెట్టాలి కాబట్టి సార్, ఫస్ట్ అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎక్కువ రీజన్ ఏంటంటే నాకు ఎక్కువ ఇష్టం మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక కొత్త కథ తయారు చేయాలి. మ్యాక్సిమం నేను చేసే సినిమాల్లో అక్కడి నుంచి పిక్ చేస్తాను టైటిల్ మ్యాక్సిమం. సో ఈ టైటిల్ పెట్టడానికి కారణం అని అంటే కథ లాంటిది, కంటెంట్ అలా దొరికింది. సో కాబట్టి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఆ కంటెంట్ అలాంటిది. సో త్రిబాణం అనే ఎమోషన్ ఏదైతే ఉందో, ఒకటి దిశని నిర్దేశిస్తుంది, ఇంకోటి శత్రువుని ఫిక్స్ చేస్తుంది, శత్రువుని అంతం చేస్తుంది. ఏదైతే ఈ థీమ్ ఉందో, ఈ థీము ఈ సినిమాకి చాలా కొత్తగా ఉంటుంది. సో కాబట్టి త్రిబాణధారి అనగానే ఇంకెవరి పేరు రాదు. జనరల్ గాంధీవధారి అంటే అర్జున త్రిబాణధారి బార్బరిక్, అందుకే మేము ఆ టైటిల్. అమేజింగ్. అండ్ సార్, మీరు బాహుబలి చేశారు, బార్బరిక్ చేశారు, అండ్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఇంకా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి యంగ్ టీమ్తో పని చేయడానికి అండ్ ఈ సినిమాని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? No, I did so many films in Tamil like that with the young team. So it's very comfortable. Actually, they have the very fresh start regarding the movie because they will not compare with the old films. They will, their thoughts are very fresh. That's why I'm very comfortable with the new team. ఎస్, అండ్ మూవింగ్ టు అవర్ ఫేవరెట్ భాను గారు. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా మేమందరం సూపర్ హ్యాపీ. అండ్ ఫ్రమ్ ఆల్ ద ఉమెన్ అవుట్ హియర్ అండ్ కుడోస్ టు యూ. మీరు మళ్ళీ మళ్ళీ పని చేయాలి, కనిపించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి కూడా అదే కోరిక. మన పిల్లలందరూ చాలా సలిషం వాళ్ళు అందరూ యూనో సూపర్ పొటెన్షియల్ ఉన్నటువంటి సూపర్ టాలెంటెడ్, వారికి బోల్డ్ అండ్ ఆపర్చునిటీ రావాలని నన్ను ఎప్పుడు, దట్ ఈస్ మై విషన్ ప్రే. అసలు మీది ఒక పాట ఉండేది కదా లీడర్లో, రాజశేఖర్. అసలు ఈవిడ ఏంటి, అసలు హోస్టింగ్ సైడ్ చూసాము, యాక్టింగ్ సైడ్ చూసాము, అండ్ ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ చేసి అలా నిల్చోబెట్టగలిగారు మీరు. అండ్ సో దాని తర్వాత చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి. ఈ మధ్య మీ యూట్యూబ్ పెట్టడం వల్ల అక్కడ చూస్తున్నాం, అండ్ మూవీలో ఇప్పుడు చూడడం. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం? నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా, బికాజ్ యూనో చాలా క్యారెక్టర్స్ అడుగుతూనే ఉంటారు నాన్ స్టాప్. రాజశేఖర సాంగ్ చేసిన తర్వాత ఎన్ని పాటలు అడిగారో చెప్పలేను, బట్ యూనో ఆ పాట ఒక స్టాండర్డ్స్ ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఏదో డబల్ మీనింగ్ సాంగ్ ఉండో ఏదో అట్లా చేసి దాన్ని ఐ డోంట్ వాంట్ టు దాన్ని ఔన్నత్యాన్ని పొగొట్టదలుచుకుంది. అట్లాగే నాకు నచ్చిన క్యారెక్టర్స్ నన్ను కన్విన్స్ చేసి చెప్పగలిగినవి నా దగ్గర వచ్చినవి, అట్లా నేనైతే కన్విన్స్ కాలేదు ఇప్పటి వరకు. బట్ వన్స్ ఈ స్టోరీ విన్న తర్వాత దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది, నా క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంది, అండ్ నేను కొత్తగా కనిపిస్తాను. అండ్ ఒక యాక్టర్గా నాకు ఒక ఛాలెంజ్ అయితే, అంటే ఇప్పుడు గ్లామరస్గా కనిపించే నాకు యూనో ఒక మాస్ గెటప్ వేసుకుని మాస్ డైలాగ్ చెప్పి పాడినవలి ఒకటి దౌడ బగులు కొట్టి, ఇదంతా ఒక ఛాలెంజ్. నాకు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడం ఇష్టం, అండ్ నేను చేసినవన్నీ కూడా అలాగే ఉంటుంది. నేను యాంకరింగ్లో కూడా అలాగే ఛాలెంజెస్ చేశాను. ఒకవైపు పొలిటికల్ షో చేసినా దాంట్లో దుమ్ములు చెప్పాను, ఒకవైపు యూనో పల్లెటూరు షో చేసినా అలా ఛాలెంజెస్ అంటే ఇష్టం. సో అలా నాలో ఉన్న యాక్టర్ని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ అదే. అండ్ డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా నెరేట్ చేశారు, అలా కట్టిపడేశారు అన్నమాట. కళ్ళ ముందు సినిమా కనిపించింది నెరేట్ చేసినప్పుడు. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకా తను పట్టుబదలని విక్రమార్కుడు అనమాట. ఒకసారి చెప్పాడంటే ఒప్పించి తీరుతాడు. సో రాజేష్ కొత్తగా అనిపించింది నాకు. అండ్ అందున ఈ పేరు వినగానే ఆ స్క్రీన్లో కనిపించడమే ఒక అదృష్టం అనిపించింది. సత్యరాజ్ గారి పేరు వినగానే. రాజేష్ గారు, సో ఎలా ఉంది? బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ త్రిబాణధారి బార్బరిక్లో ఇంకొక అద్భుతమైన పాత్ర. ఇది నిజంగానే అద్భుతమైన పాత్ర, ఎందుకంటే ఈ మామూలు క్యారెక్టర్స్ చేయడం, కామెడీ చేయడం అవి వేరే, హీరోగా చిన్న చిన్న సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాలో నా చిన్నప్పుడు నేను కోరుకుంటా చూసావా, ఒక సినిమా చూసినప్పుడు ఎలా మనం ఒక చిన్న క్యారెక్టర్ నుంచి జీరో టు హీరో క్యారెక్టర్ ఉంటే చూసావా, అలాంటి క్యారెక్టర్ ఇది. ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే సూపరు. యాసిడ్గా ఈవిడ చెప్పినట్టే రాజేష్ నంబూరి అని నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అర్థమైందా? తను వచ్చి చాలా మొండికెత్తాలి, కూర్చోండి అంత అలాగా. పైగా ఏంటంటే సత్యరాజ్ గారు కాంబినేషన్ అంటే
సత్యరాజ్ గారితో కాంబినేషన్ అంటే ఫస్ట్ డే నేను నిజంగా భయపడ్డాను ఆనెస్ట్గా. రాగానే సార్ కట్ చేస్తే 2-3 days తర్వాత ఇద్దరు అంత వెరీ ఫ్రెండ్లీ. అంటే ఆయన నేను సేమ్ ఏజ్, నాకన్నా 1 year senior అంతే, అంతే సేమ్ ఏజ్ ఇద్దరు. ఇస్ జస్ట్ 35 కదండి. అలా మాట్లాడుకున్నావు సీరియస్లీ, రావలేదు. కాదు ఆయన 35 అంటే మేము ఇంకా జస్ట్ బాగుంది అని చెప్పాలి. అమ్మ గర్భంలో ఉన్నాను నేను. సరే ఇది ఆర్ జెలస్ అండి, ఇట్స్ ఓకే. అప్పుడు మాట్లాడుకుని కథ మాత్రం ఈ హీరోయిన్ స్టోరీ అంత డిఫరెంట్. సత్యరాజ్ గారి స్టోరీకి నేను పక్కనే ఉంటాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, పలానా క్యారెక్టర్ చెప్పడం సినిమాలో ప్రతి ముడి నావాలే విడుతుంటుంది అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నైస్, అమేజింగ్. అండ్ మా వశిష్ఠ ఎన్ సింహ గారు ఓదెలా రీసెంట్గా చూసాం. అండ్ ఈయన ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం కాదు, అంతకు మించి ఏదైనా పదం ఉందంటే అది పెట్టి చేస్తారు. అండ్ యువర్ వాయిస్ అసలు ఎంత ప్లస్, అసలు ఇలా మీరు వచ్చారంటే స్క్రీన్లో అందరం అలా కళ్ళు తిప్పుకోకుండా చూడాల్సిందే. థ్యాంక్ యూ. సో అండ్ ఈ సినిమాకి పని చేయడం ఎలా అనిపిస్తుంది, అండ్ ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? ఇట్స్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, ఇంట్రెస్టింగ్, స్పెషల్ వన్. నాకు ఫస్ట్ చాలా వెనక మోహన్ గారు వచ్చి కథ నరేట్ చేసినప్పుడే మూమెంట్ వి మెట్ లైక్ ఐ వాంట్ టు నరేట్ అ స్టోరీ టు యూ, టైటిల్ ఇది అన్నారు. ఆ టైటిల్ వినేది ఇదేదో స్పెషల్గా ఉంది, క్యాచ్గా ఉంది, త్రిపురానందారి బార్బర్ ఇక్కడ విన్నట్టుంది అని ఒక చిన్న ఇది థాట్తో మొదలైంది జర్నీ. దెన్ ద నరేషన్, ద వే హీ నరేటెడ్, అక్కడి నుంచి ఇందులో ఉన్న ఇన్ని క్యారెక్టర్స్, ఆ ప్రతి క్యారెక్టర్ ఉన్న డెప్త్, క్యారెక్టర్ ఆర్క్ కానీ వేరియేషన్స్ కానీ, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సెన్స్, ఎసెన్స్, లైఫ్ టు ఇట్. అండ్ ఈ సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనం రిలేట్ చేసుకోవచ్చు. అండ్ సినిమా మొత్తం ఇది ఒక మిర్రర్ లాంటి సినిమా, మనకి సొసైటీలో జరిగే విషయాలు, చాలా సన్నివేశాలు మీరు సినిమాలో కరెక్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ కదా అనిపిస్తుంది. చూస్తుంటే ఇది మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతుందేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అంత మంచి కథ. As I told you, this movie is like a mirror to the society, mirror to yourself, myself and all of us. And చాలా 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 సెన్సిటివ్ అయిన విషయాన్ని చాలా సెన్సిబుల్గా చెప్పే ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం త్రిపురానందారి బార్బర్కి. బేసిక్గా మీరు కథ ఒప్పుకునేటప్పుడు అంటే ఏం చూసి దాన్ని సెలెక్ట్ చేస్తారు? ఓకే ఈ కథ ఇలా ఉంటే ఇలా ఉండబోతుందని మీ ఓకే ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని. See, it's all content is the king. Content first, దాని తర్వాత రెండోది ఇంటెంట్. సో ఈ కంటెంట్ని ఏ ఇంటెంట్తో చెప్తున్నాం అనే ఒక క్లారిటీ మనకు ఉండాలి అని నమ్ముతా. అండ్ అది రెండు బాగుంటే తర్వాత క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాం. నైస్. అండ్ సాంచి పాపం ఆవిడ వచ్చినప్పటి నుంచి మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగులో అయితే అడగారు కదా, ఎలా అవుతూ ఉన్నారు. బట్ సో గుడ్ టు సీ యూ హియర్. Thank you so much. వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. అండ్ హౌ ఇస్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of a story and different kind of experience for me. And learning the language, understanding the work culture and connecting with the audience, it's a different feel, to be honest. And from work culture to the storytelling, the Telugu industry has its own unique charm. So I'm enjoying every bit of it. Thank you. నైస్. అండ్ మోహన్ గారు బేసిక్గా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే ఖచ్చితంగా మనకు హిస్టరీ గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని మనం టచ్ చేస్తున్నాము అంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అసలు స్పెసిఫిక్గా ఈ కథనే రాసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి? కరోనాలో ఆల్మోస్ట్ ఒక 250 ఎపిసోడ్లు మహాభారతం చూస్తాను నేను. అంటే ఆ కరోనా టైంలో అదేంటో అదొక దెయ్యంలాగా పట్టుకుంది నాకు ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచే కథలు స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని కథలు వస్తాయా? యాక్చువల్లీ ఈ కథకి అక్కడే బీజం. కరోనా టైంలో నేను హాట్‌స్టార్లో చూసిన మహాభారతం అక్కడ మొదలెట్టాను. సో బార్బరిక్ అనేది నాకు ఆ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. ఒక గొప్ప యోధుడు 1 minute యుద్ధాన్ని ఫినిష్ చేసగల యోధుడికి ఆయన కథని నన్నే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప యోధుడు. సో ఒక నిమిషంలో యుద్ధం ఫినిష్ చేసేస్తే కురుక్షేత్రం ఇంకా నడవదు. కురుక్షేత్రమే లేకపోతే కలియుగానికి ఏం చెప్తారు? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయాడు, కర్ణుడు ఎందుకు నన్ను చంపమని అడిగాడు, ఇలాంటివన్నిటికీ శ్రీకృష్ణుడి లీల ఉంటుంది కదా, అవన్నీ ఎలా తెలిసేవి మనకి కలికాలంలో? ఆ మాత్రం అది కానీ లేకపోయి ఉంటే మనం ఇంకా రాక్షసులం అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ అయిపోతున్నాము.
ఇంకా రాక్షసులం అయిపోతుండే వాళ్ళం. అవి ఉండబట్టే ఈ మాత్రమైనా బ్రతుకుతున్నాం మనం. మినిమం అంటే తల్లి, చెల్లి, ప్రియురాలు ఇలా కనీసం అవి తెలుస్తున్నాయి మనకి. అది లేకపోతే ఏంటి అనేది నాకు అనిపించింది. సో కాబట్టి అలాంటి వేరే పెయిన్ని నేను ఇందులో మెటఫోర్లో ప్రజెంట్ చేశాను. అతనికి త్రిబాణాస్త్రం, అంత పెద్ద అస్త్రం, కామాఖ్యాదేవి వరం, అంత పెద్ద అస్త్రాన్ని కూడా తను యూజ్ చేసుకోలేకపోయారు. దేనికి అని అంటే లోక సంరక్షణ కోసం, రాబోయే కలికాలం కోసం. కలికాలంకి నా వల్ల కలికాలం ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నాకు అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అది మెటఫరిక్గా మనం ఈ సినిమాలో చెప్పాం. అండ్ మీ క్యారెక్టరైజేషన్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఈ క్యారెక్టర్? వెరీ పవర్ఫుల్ విమెన్. నాకు పవర్ఫుల్ విమెన్ అంటే చాలా ఇష్టం. హూ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ మీ ఆల్సో. నేను చాలా స్ట్రాంగ్ విమెన్. అండ్ నా వాకిలి పద్మ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆవిడకి పెళ్ళయిందా లేదా తెలియదు, ఉన్న కూతురు సొంత కూతురా లేదా ఇంకెవరి కూతురా తెలియదు. అట్లా ఒక విచిత్రమైన క్యారెక్టర్ అనమాట. బట్ అల్లుడు అంటే ప్రాణం. అంటే తన బ్రదర్కి సరే ఏడి ఆల్రెడీ గమనించింది. సో అట్లా ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. టీజర్ చూస్తే అదే అర్థమవుతోంది. ఇది ఏంటి, తాత మనవరాలు కథనా లేదంటే ప్రియుడు ప్రియురాలకి సంబంధించిందా, అసలు ఏంటి, ఏముండబోతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటి అని అదే అర్థమైంది. మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఒక తాత మనవరాల కోసం యుద్ధం చేస్తున్నాడా, ఒక ప్రియుడు ప్రియురాల కోసం యుద్ధం చేస్తున్నారా, ఒక అత్త తన మేనల్లుడి కోసం యుద్ధం చేస్తుందా అనేది మీకు అలా కనబడుతుంది టీజర్లో. సో ఆ కనెక్షనే సినిమా. అదైతే థియేటర్లో చూడాల్సిందే. ఆ మ్యాజిక్ అనేది థియేటర్లో చూడాల్సిందే. అందుకే అంటున్నాను నేను యాక్చువల్లీ కంటెంట్. ఇప్పుడు బార్బరిక్లో సత్యరాజ్ గారు అండ్ పాప మేఘన కనబడుతున్నారు అందులో. అది ఎందుకు పెట్టామన్నది కూడా ఒక సస్పెన్సే ఉంటుంది. ఇదేంటిది రకరకాలుగా తిప్పి చెప్తున్నారు. ఇదే అసలు కథ క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అంటారు అంతే. అండ్ బేసిక్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే, మీరు సత్యరాజ్ గారిని తీసుకురావడం మరో ఎత్తు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఏం చెప్పి ఒప్పించగలిగారు ఆయనని? ఫస్ట్ డే కలిసినప్పుడు మీరు చెప్పి ఓకే కథ 100% ఇంప్రెస్ చేసింది. ఇంకో థింగ్ ఏంటంటే సత్యరాజ్ గారి ఇంగ్లీషు నా ఇంగ్లీష్ ఒకేలాగా ఉంటుంది. సత్యరాజ్ గారికి అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. నాకేమో వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే చాలా టఫ్. ఎందుకు నేర్చుకోవాలి నేను, అయినా నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్టు ఉంటుంది. సేమ్ ఆయన కూడా వెళ్తే ఆయన కూడా వచ్చాడు ఒకసారి. సార్ ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాడు? హౌ మెనీ లాంగ్వేజ్ సార్? I know how to laugh in all the languages. నవ్వు ఒకలాగే Yeah. ఏ లాంగ్వేజ్లోనే నవ్వు ఒకేలాగా. Yeah. దట్స్ అమేజింగ్. That is very important. అంటే ఆన్సర్ ఎవరు చెప్పలేదు. నాకు తెలుగు స్మైల్ ఆర్ తమిళ స్మైల్? This is Russian smile. ఇండియన్ లాంగ్వేజెస్ అనుకున్నా, ఫారెన్ Foreign language also I can smile in any language. Yeah. అది అనుకోక ఒక డైరెక్టర్కి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి జనరల్గా. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఎంత భలే ఉంటుంది కదా అని అంటే, నాకేముంది అసలు వెనకాల, నేను ఒక ఇట్ ఇచ్చాను అమ్మాలి కదా. సత్యరాజ్ గారు అయితే బాగుంటుంది కదా, అది కూడా డౌటే నాకు. మోహన్ లాల్ గారు అయితే బాగుంటుందా, డౌటే. సినాప్సిస్ రెడీ చేసి ఫస్ట్గా నేనేంటంటే ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి అని కరెక్ట్గా యాప్ట్ సత్యరాజ్ గారి. ఆ క్యారెక్టర్కి, డాక్టర్ శ్యామ్ క్యారెక్టర్కి యాప్ట్ సత్యరాజ్ గారు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ కళ్ళల్లో ఇది ఒక సైకియాట్రిస్ట్ ఎలా చూడాలి, నేను అందుకే ఆయన సినిమాలు చూసి ఆ క్యారెక్టర్ రాశాను సీరియస్గా. సినాప్సిస్ పంపించగానే సార్ ఇమీడియట్ కాల్. ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు ఆయన కూడా. ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే సేమ్ ఇంగ్లీషే ఉంది, టెన్షన్ లేదని అవ్వ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. చేతులు వణిగిపోయి సత్యరాజ్ గారు అని ఆఫీస్లో క్రాంతి మన మీ మేనరుడి క్యారెక్టర్ పక్కన ఉన్నాడు. సత్యరాజ్ గారు మనోడు టెన్షన్ అయిపోతున్నాడు. సత్యరాజ్ గారు లిఫ్ట్ చేశాను. సార్ ఇక మంచి స్మూత్ ఇంగ్లీషు నీట్గా తెలుగులా